హల్లెలూయా. మనలో పరిశుద్ధాత్మ రగిలించిన ఉద్యమం అది కడ వరకు రగులుకుంటానే ఉండాలి. అనేకులు రగిలించాలి. దేవుని స్తోత్రం కలిగింది. బైబిల్లో మాట ఉంది, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది మండుచూనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. అది మండుచూనే ఉండాలంటే మనం చేయాలా? ప్రభువుని ఆరాధిస్తాం. సరే, ఈ స్థలానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమని నాతో చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ తీయండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వాక్యం. యేసు నొద్దకు అతన్ని తోడుకుని వచ్చెను. మెస్సీయా అను మాటకు అభిషిక్తుడని అర్థము. మెస్సీయా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంక జాగ్రత్త వినండమ్మా. పిల్లలను కొంచెం కంట్రోల్ చేయండి. మీరు పసిపిల్లలు అయిపోవద్దు, మీరు పెద్దవాళ్ళగానే ఉండండి. 2000 సంవత్సరాల కిందట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన సశరీరుడిగా జీవిస్తున్న దినాలు అవి. ఒక రోజున అంద్రియ పేతురు దగ్గరికి వచ్చి, మేము మెస్సియాను కనుగొన్నాము, మెస్సియాను చూచాము అని యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చి, ఈ అంద్రియ ఎవరిని తీసుకొచ్చాడు? తన సహోదరుడైనటువంటి పేతుర్ని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. హల్లెలూయా. గమనించండి, ఈ పేతురు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, కొంచెం దూరంగా ఉన్నప్పుడే యేసు ప్రభు ఆ పేతురు వైపు చూసి ఒక మాట అన్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, ఇక మీదట నీ పేరు సీమోను అనబడదు, కేఫాగా నువ్వు మార్చబడబోతున్నావు. హల్లెలూయా. ఏమన్నాడు? నీ పేరుకి మీద నుంచి కేఫా అన్నాడు. గమనించండి, సీమోను అంటే అర్థం ఏంటంటే బలహీనుడు. సీమోను అంటే అర్థం నిలకడలేనివాడు. సీమోను అంటే అర్థం పిరికివాడు. సీమోను అంటే అర్థం కదులుతున్నవాడు. హల్లెలూయా. అలాంటి సీమోను తోటి ప్రభు ఏమన్నాడు? ఇక మీద నీ పేరు సీమోను కాదు, ఏం పేరు? కేఫా అన్నాడు. కేఫా అనే మాటకు అర్థం ఏంటి? రాయి అని అర్థం. ఈరోజు స్తోత్రం కలిగారు. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎంతోమందికి దేవుడు పేర్లు మార్చాడు. అబ్రాహాము పేరు మార్చాడు, ఏమని? అబ్రహాము అని. హల్లెలూయా. ఆ తర్వాత యాకోబు పేరు మార్చాడు దేవుడు, ఏమని? ఇశ్రాయేలు అని. దీని స్తోత్రం కలిగారు. ఇంకా మనం గమనిస్తే సౌలు పేరు కూడా మార్చాడు దేవుడు, ఏమని? పౌలు అని. హల్లెలూయా. అలాగని ఇక్కడ ఈ సీమోను పేరుని దేవుడు మార్చాడు, ఏమని? కేఫా అని. హల్లెలూయా. గమనించండి, సీమోను అంటే అర్థం ఏంటి? కదులుతున్న వాడు. గమనించండి, ఇతను ఎంత బలహీనుడంటే యేసు ప్రభు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు ఇతను ఏమన్నాడు? అయ్యా 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 నా పాదాలు నువ్వు కడగడం ఏంటి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ పాదాలు కడగగానే ఇతను ఏమన్నాడు? అయ్యా నా పాదాలే కదా అయ్యా, నా చేతులు కూడా కడగమంటాడు. దీని స్తోత్రం కలిగాయి. ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు ఏమన్నాడు? ఎవరు నీకు దూరమైన నీకు దూరం కానన్నాడు. అన్నాడా? అన్న వెంటనే జరిగింది, యేసు ప్రభువుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయగానే మొట్టమొదటిగా పారిపోయింది ఎవరు? పేతురే. దూరం కానన్నాడు, ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. హల్లెలూయా. కడగొద్దు అన్నాడు, ఏమంటున్నాడు? మళ్ళా కడగమంటున్నాడు. ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభుతో ఒక మాట అంటాడు, యేసయ్యా కడ వరకు నీ నామాన్ని ప్రకటిస్తానని చెప్పి అన్నాడు. తీరా ఒక చిన్న పాప ఈ పేతురు దగ్గరికి వచ్చి, నువ్వు ఆ యేసుతో ఉన్నవాడు కదంటే ఏమన్నాడు అతను? అతను ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడు. అంటే ఒక చిన్న పాప ఎదుట ఈ పేతురు దేవుని కోసం సాక్షిగా నిలలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి సీమోను అంటే అర్థము బలహీనుడు, సీమోను అంటే అర్థం నిలకలేనివాడు, సీమోను అంటే అర్థం భయస్సుడు. అలాంటి సీమోను తోటి ప్రభు అంటున్నాడు, ఇక మీదట నీ పేరు కేఫా. కేఫా అంటే అర్థం ఏంటి? కేఫా అనే మాటకి అర్థం రాయి అని అర్థం. హల్లెలూయా. చెప్పండి, రాయి. చెప్పండి, రాయి. అంటే ఈ సీమోను దేవుడు ఏం చేశాడు?
రాయిగా మార్చబోతున్నాడు. చెప్పాలి, రాయిగా మార్చబోతున్నాడు. ఇక్కడున్న మనందరిని కూడా దేవుడి రాత్రి హల్లెలూయా సజీవమైన రాళ్లుగా మార్చునుగాక, ఆత్మ సంబంధమైన రాళ్లుగా మార్చునుగాక, మనందరిని దేవుడు కేఫాలుగా మార్చునుగాక. హల్లెలూయా జాగ్రత్త. ఈ సీమోను ఎప్పుడు రాయిగా మార్చబడ్డాడు? దేవుడు ఎప్పుడు రాయిగా అతన్ని మార్చాడంటే, గమనించండి, ఈ సీమోను మట్టితో చేయబడ్డవాడు. ఎలాంటి వాడు చెప్పండి? మట్టితో చేయబడ్డవాడు. ఈ మట్టితో చేయబడ్డ ఈ సీమోను ఒకరోజు ఏం చేశాడు? మేడగదిలోకి వచ్చి తనతో పాటు ఉన్న శిష్యులతో పాటు కనిపెడుతూ ప్రార్థిస్తున్నాడు. ఎవరి కోసం? పరిశుద్ధాత్మ కోసం. హల్లెలూయా. కరెక్ట్గా 10 రోజులు జరగగానే 50వ రోజు రాగానే ఏం జరిగింది? దేవుని అగ్ని పరలోకం నుంచి ఈ పేతురు మీదకి, తనతో ఉన్న మిగతా శిష్యుల మీద కూడా విడుదలైంది. హల్లెలూయా చెప్పగలిగా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ అగ్ని తనని కాల్చిందో, ఈ మట్టి ముద్ద ఏమైపోయాడు? రాయిగా మారిపోయాడు. చెప్పాలి, రాయిగా మారిపోయాడు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అగ్ని చేసే పని ఏంటంటే మట్టిని ఏం చేస్తుంది? రాయిగా మార్చేస్తుంది. ఇప్పుడు ఇటుకురాళ్ళు ఉన్నాయి కదా, ఇటుకురాళ్ళు అవి కాల్చక ముందు మట్టి ముద్దలు, అవి మట్టి అచ్చులు. అవి ఎప్పుడైతే పొట్టేసి దాన్ని కాలుస్తారో అది మట్టి అచ్చు కాదు, మట్టి ముద్ద కాదు, మరేంటి? రాయి. అది రాయి. అంటే ఆ మట్టి ముద్ద ఎప్పుడు రాయిగా మారింది? కాలిన తర్వాత. హల్లెలూయా గట్టిగా. ఈ రాత్రి నా ప్రభు యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని అందరూ దేవుడు తన అగ్నితో కాల్చబోతున్నాడు, తన అగ్నితో అభిషేకించబోతున్నాడు, తన అగ్నితో రగిలించబోతున్నాడు, తన అగ్నితో మండించబోతున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా దేవుడు కేవలం రాళ్ళుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. సరే, మొత్తానికి ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఈ పేతురుని దేవుడు తన అగ్నితో కాల్చాడు, అభిషేకించాడు, రాయిగా మార్చాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మొత్తం రాయిగా మార్చాడు. దీని స్తోత్రం కలిగాక. ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు రాయిగా మార్చబోతున్నాడు. ఎందుకు నిన్ను రాయిగా మార్చబోతున్నాడు చెప్పంటారా? కొన్ని బైబిల్ నుంచి కొన్ని విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగానండి. ఇక మీదట ఏం జరగబోతుంది? ఈ కుటుంబంలో ఏం జరగబోతుంది? మన జీవితంలో మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటి? ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని ఎలా నడిపించబోతున్నాడు? మన ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడు? మనల్ని ఎలా వాడుకోబోతున్నాడు? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. టుడే మెసేజ్ ప్రాఫిటిక్ మెసేజ్. ఇది ఒక ప్రవచనంతో కూడినటువంటి వాక్యం. జాగ్రత్తగానండి, ఇది నెరవేరబోతుంది, ఇది జరగబోతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆకాశం గతించిన, భూమి గతించిన, ఆయన నోట గుండా వచ్చిన మాట అన్నిటికీ గతించు. ఓకే, సరే. సీమోను, నీ పేరుకి మేనిచ్చి రాయి అన్నాడు. ఏమన్నాడు? రాయి. ఎందుకన్నాడంటే, ఈ సీమోను దేవుడు ఎందుకు రాయిగా మార్చాడంటే, ఒక రోజున ఇజ్రాయిల్ ప్రజలకు విరోధంగా ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధం వచ్చినటువంటి సమయంలో 6 మూరల జానుడు, వాడెంత హైట్ వాడు? 6 మూరల జానుడు. ఆ జానుబాడు గొల్యాతు, వాడి పేరు గాతువాడని గొల్యాతు. వాడు ఏం చేశాడు? ఫిలిస్తీన్ల యొక్క సైన్యముల నుంచి వచ్చి నిలబడి సవాల్ విసురుతున్నాడు. ఏమని? రాయ్, మీలో ఎవరికైనా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఒంటరిగా నా మీదకి యుద్ధానికి రండి, నన్ను గెలవండి. నేను కనుక ఓడిపోతే మా వాళ్ళు మీకు ఏమైపోతారు? దాసులు అయిపోతారు. నా మీదకి వచ్చిన వాడు ఓడిపోతే మీరు మాకు దాసులు కావాలి అని సవాల్ విసిరాడు. ఒక రోజు కాదు, ఒకసారి కాదు, మొత్తం ఎన్ని రోజులు? 40 రోజులు వాడు సవాల్ విసిరితే ఈ సౌలు సైన్యం లాక్డౌన్. అంటే డేరాలకు ఏం చేసే వాళ్ళు? తలుపులు వేసుకున్నారు వాడిని చూసి భయపడి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అదే టైంలో అక్కడికి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. ఈ దావీదు వాడు మాట్లాడుతున్న మాటలు విని ఏం చేశాడు? లాక్డౌన్ అంటే డేరాలకు వెళ్ళిపోయాడా? తలుపులు వేసుకున్నాడా? భయపడ్డారు? లేదు, చెలరైపోతున్నాడు. ఏమని? జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వీడెంత? వీడి తల నరికి వీడి కళేబరాన్ని ఆకాశ పక్షులకి, భూమృగాలకి ఆహారంగా వేస్తానన్నాడు. జాగ్రత్త వినండి. సౌలు సైన్యం గడగడ వణుకుతుంటే దావీదు మాత్రం వనకల. మరేం చేశాడు? చెలరైపోతున్నాడు. కారణం చెప్పంటారా? సౌలు మీద ఉన్న అభిషేకం అది బుడ్డిలోని అభిషేకం, దావీదు మీద ఉన్న అభిషేకం అది కొమ్ములోని అభిషేకం. బుడ్డిలోని అభిషేకం అంటే పాత నిబంధన అభిషేకం, కొమ్ములోని అభిషేకం అంటే క్రొత్త నిబంధన అభిషేకం. క్రొత్త నిబంధన అభిషేకం ఎవడి మీద అయితే ఉంటుందో వాడు కలవరపాడు, వాడు భయపడు,
శత్రువు నుంచి దాంకోడు, పారిపోడు, వెనుదిరిగి చూడు. హల్లు చెప్పాలి గట్టిగా. వాడు రోషంతో రగిలిపోతాడు. అమ్మ చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. యేసు నామములో మన మీద ఉన్న అభిషేకం ప్రార్థన నిబంధన అభిషేకం కాదు, అది కొమ్ములోని తైలం, అంటే క్రొత్త నిబంధన అభిషేకం. హల్లు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదు ఏట్లోకి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, చిక్కంలో ఉంచుకున్నాడు, ఒకే ఒక రాయిని ఒడిసెలు పెట్టి వాడి మీదకి వెళ్ళాడు. అమ్మాయి చెప్పాలి గట్టిగా. వాడేమన్నాడు, రేయ్ సౌలు సైన్యం నన్ను చూసి భయపడుతుంటే నువ్వు ఒంటరిగా నా మీదకి వస్తున్నావు, గొర్రెలు కాసుకునేవాడివి, నేను నీకు కుక్కలాగా కనిపిస్తున్నాను అన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, నువ్వు కుక్కవో నక్కవో పిల్లివో నాకు తెలియదు, నీవైతే నీ దేవతల పేరట నా మీదకి వస్తున్నావు, నేనైతే నీవు తృణీకరించిన ఇశ్రాయేలు సైన్య సమూహానికి అధిపతి అయిన యెహోవా పేరట వస్తున్నా. అని ఒకే ఒక రాయి, చెప్పండి, ఒకే ఒక రాయి ఒడిసులో పెట్టి వాడి మీదకి సిరితే ఆ రాయి దూసుకొని వెళ్ళి వాడి నొసట్లో దిగబడింది. వాడు వెనక్కి కాదు ముందుకు పడ్డాడు. ఆ తర్వాత దావీదు వాడికంటే బలవంతుడై వాడి కత్తితో వాడి తల నరికి, చెప్పాలి గట్టిగా, ఇశ్రాయేలు మీద నుంచి ఆ నిందను తీసివేశాడు. అమ్మాయి చెప్పండి. హల్లెలూయా. విజాత్వనండి, దేవుడు నేను రాయిగా మారుస్తానంటాడు. నీ పేరుకి మీద క్యాఫ్ అన్నాడు. ఎందుకన్నాడంటే ఇక మీద నుంచి నేను దేవుడు రాయిగా మార్చి శత్రువుని కోల్చబోతున్నాడు, శత్రువుని పడగొట్టబోతున్నాడు, శత్రువు మట్టి కనిపించబోతున్నాడు, శత్రువును కూల్చి ఒక రాయిగా నేను మార్చబోతున్నాను. దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. ఎదురైన వాడు గొల్యాతైన, సింహమైన, ఎలుగుబంటైన వాడు ఎవడైనా సరే, మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మొట్టమొదటిగా శత్రువును కూల్చే రాయిగా దేవుడు నేను మార్చబోతున్నాను. శత్రువుని పడగొట్టడానికి నేను రాయిగా దేవుడు మార్చబోతున్నాను. హల్లెలూయా. నేను సేవకు వచ్చిన కొత్తల్లో ఆలయం పెట్టేవాడిని. ప్రతి వారం చవటపాలెం నుంచి ఒక ఆయన వచ్చేవాడు. అతనికి దెయ్యం పట్టుకొని ఉంది. దీని సోదరం, ఆడవాళ్ళకి దెయ్యం పట్టుకుంటే వదిలేయడం చాలా ఈజీ, కానీ మగాడికి పట్టినట్టు దెయ్యం ఉంది, శక్తి. దాన్ని వదిలేయాలంటే కొంచెం కృప కావాలి. దీని సోదరం కలిగి ఏం జరిగింది, అతని కోసం ప్రార్థన చేస్తే రాత్రి 2 గంటలప్పుడు అతను మందిరంలో కూర్చున్నాడు. నేను పోయి ఇంట్లో పడుకున్నాను. నేను పడుకున్న వెంటనే గల్లు గల్లు గల్లుమంట ఒక శబ్దం చేస్తే ఒక శక్తి నా దగ్గరికి వస్తూ ఉంది. నాకు అర్థం కాదు, అభిషేకం లేదు నాకు అప్పుడు, ఇంకా నేను రాయిగా మారలా. ఆ తర్వాత ఏంట్రా అని చెప్పి తీరా ఆలోచించే లోపల అది నా మీద పడి ఊపిరాడుకుంటూ తొక్కేసింది. భయం వేసింది నాకు. ఓ నాయన, ఈ సేవ వద్దు, ఏమవుతూ ఇదేంట్రా బాబు, ప్రాణం పోయితోటని చెప్పేసి కలవరపడ్డా. అమ్మని చెప్పాలి గట్టి. పెద్ద సేవకులు అడిగి, అయ్యా ఎవరికైనా ప్లాన్ చేస్తే వాళ్ళని దెయ్యాలు నా మీద పడుతున్నాయి అయ్యా, ఊపిరాడట్లేదు అయ్యా, నన్ను ఏం చేయమంటావు అంటే, రేయ్ నువ్వు అభిషేకాన్ని పొందుకోవాలన్నారు. అమ్మని చెప్పాలి గట్టి. ఇంకా తర్వాత నెలలు సంవత్సరాలు అన్నపానాలు మానేసి దేవుడు నన్ను అగ్నితో అభిషేకించేంత వరకు ఆయన సన్నిధిలో కన్నీరు కలిసి ప్రార్థన చేశాను. 2006 సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీ రాత్రి పరిశుద్ధాత్మ అగ్నితో దేవుడు నన్ను అభిషేకించాడు. అప్పటి నుంచి దెయ్యాలను నొక్కడంలా, యేసయ్య నామములో నేను నొక్కుతాను. చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి కూర్చుని మీరందరూ రాళ్ళుగా మారాలా, రాళ్ళుగా మారాలా. మట్టి ముద్దలైన మీరు దేవుని అగ్ని చేత ఎప్పుడైతే కాల్చబడతారో ఆ అగ్ని చేసే పని ఏంటంటే మిమ్మల్ని రాళ్ళుగా మార్చడమే. రాళ్ళుగా మారితే ఏం జరుగుతుందో, శత్రువుని పడగొట్టుతారు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మొట్టమొదటిగా శత్రువుని కూల్చిన రాయి. ఏ రాయి చెప్పండి? దేవుడు నిన్ను శత్రువుని కూల్చడానికి నేను రాయిగా మార్చబోతున్నాను. హల్లు చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మరొక విషయం చెప్తాను, జాగ్రత్తగానే. ఒక రోజున యేసు ప్రభు గాడి మీద కూర్చొని యెరూషలేములోకి వస్తున్నాడు. కొంతమంది ఏం చేశారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, హోసన్నా హోసన్నా అని కేకలేస్తున్నారు. అలా కేకలేస్తుంటే అక్కడున్న పాస్టర్లు కొంతమంది వచ్చి, బోధకుడా, దేవుడు అందరికి కర్తగాడు, ఏంటి కేకలు, ఏంటి అరుపులు, ఏంటి శబ్దాలు, వాళ్ళ నోళ్ళు మూపిమన్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, అరే మీరు బైబిల్ చదవలేదా? దావీదేమన్నాడు, బాలురు యొక్కయు
చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గాన్ని మనం కనుక స్తోత్రం 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 అంటే ఏమవుద్దంట? ఒక దుర్గం. ఆ స్తోత్రాలు కాస్త దుర్గంగా మారిపోతాయి. దుర్గమైన కొండ. హల్లెలూయా పలికేటిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అది దుర్గముగా మారితే ఆ దుర్గములో ఉన్న నిన్ను ఎవడేమి హల్లెలూయా చెప్పాలి గట్టిగా. గమనించండి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నోళ్ళు మూపిమని వాళ్ళు ప్రభువుని గద్దిస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, వాళ్ళ నోళ్ళు మూయించాలని మీరు ప్రయత్నిస్తే ఈ రాళ్ళు కేకలేస్తాను, ఈ రాళ్ళు కేకలేస్తాను, ఈ రాళ్ళు కేకలేస్తాను. నా దేవుడు నేను ఎందుకు రాయిగా మార్చబోతున్నాడంటే శత్రువుని పడగొట్టడానికి, రెండోదిగా కేకలేయడానికి. చెప్పాలి, కేకలేసి ఒక రాయిగా నేను మార్చడానికి. కేకలేసే రాయి, కేకలేసే రాయి. ఏంటి కేకలు? ఏంటి కేకలు చెప్పండి. మొదటి కేక స్తోత్రం, యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, యేసే పాప విమోచకుడు, యేసే నిజమైన దేవుడు. ఆయన తప్ప ఒక దేవుడు లేడని స్వార్థ కేక వేయాలి. చెప్పాలి గట్టిగా. రెండోదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆరాధన కేక చెప్పాలి గట్టిగా. ప్రార్థన కేక. ఈ రోజు నా దేవుడిని ఎందుకు రాయిగా మార్చబోతున్నాడు తెలుసా? కేకలు వేయడానికి, కేకలు వేయడానికి. ఒకటో చెప్పాలి తెలుసు. సూర్యుని ధరించిన స్త్రీ, చంద్రుడి మీద నిలబడిన స్త్రీ, 12 నక్షత్రాల కిరీటమును తల మీద పెట్టుకున్న స్త్రీ మౌనంగా లేదు. మరి ఏం చేస్తుంది? కేకలేస్తుంది. కేకలేస్తుంది. దేనికోసం తెలుసా? మగ శిశువుని కనడం కోసం. మగ శిశువు అంటే అర్థం ఏంటంటే జై జీవితం. చెప్పండి ఒకసారి, జై జీవితం. హల్లు చెప్పాలి గట్టిగా. ఈరోజు ఈ రాత్రి మీ జీవితంలో కూడా మీరు దేనైనా ఒక పాపాన్ని జయించలేకపోతారంటే మీ జీవితంలో ఏమి లేవు, కేకలు లేవు. కేకలేసేవాడే మగ శిశువుని కనగలడు, కేకలేసేవాడే జై జీవితాన్ని చేయగలడు, కేకలేసేవాడే దేనైనా గెలవగలడు. కేకలేని వాడు గెలవలేడు. చెప్పాలి గట్టిగా. ఇంతవరకు ఏ పాపం నిన్ను ఓడిస్తుందో, ఏ పాపాన్ని నువ్వు గెలవలేకపోతున్నావో ఆ పాపం మీద దేవుడు జయమిస్తాడు. అయితే నువ్వు కేకలేయాలా? అయితే నువ్వు కేకేయాలంటే నువ్వు రాయిగా మారాలి. చెప్పాలి గట్టిగా. మొట్టమొదటిగా శత్రువును కూల్చే ఒక రాయిగా దేవుడిని మార్చబోతున్నాడు. రెండవదిగా దేవుని స్తోత్రం కలిగాక కేకలేసే రాయిగా దేవుడిని మార్చబోతున్నాడు. సరే, మూడో చెప్తాను నేనే. యాజకులు యోర్దాను నది దాటి బయటకు వస్తున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? వాళ్ళు వస్తూ 12 రాళ్ళు గిల్గాల్ అనే స్థలాన్ని తీసుకొచ్చారు, ఒడ్డు తీసుకొచ్చారు. ఆ తర్వాత యాజకులు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ కొన్ని రాళ్లను నిలబెట్టారు. ఆమె చెప్పాలి, రాళ్ళు నిలబెట్టారు. యాజకులు ఒడ్డుకు వచ్చారు. వీళ్ళు ఒడ్డుకు రాగానే ఏమైంది? యోర్దాను నది మరలా ప్రచండమైన వేగంతో ప్రవహించింది. హలో చెప్పాలి. ఏం జరిగింది తెలుసా? ఆ యాజకులు అరికాల దగ్గర ఉన్న రాళ్ళు ఉన్నాయే, అవి ఈ రోజుకి అలానే ఉన్నాయండి, నిలబడి ఉన్నాయండి. పడిపోలా, కొట్టుకుపోలా. ఇప్పుడు నేను అంటాను, సోమశల డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ గేట్ ఎత్తగానే నీళ్ళు ఎట్లా వస్తాయి? 100 కిలోమీటర్ల స్పీడ్లో వస్తాయి. ఆ ఫోర్స్లో వచ్చినప్పుడు అక్కడ ఏమన్నా కొట్టుకుని వెళ్ళిపోతాయి కదా, కొట్టుకుని వెళ్ళిపోతాయి. కానీ బైబిల్లో రాయబడిన సత్యం ఏంటంటే ఆ రాళ్ళు ఈ రోజు కూడా అలా నిలబడి ఉన్నాయి. ఏమని చెప్పాలి గట్టిగా? దాని అర్థం ఏంటి తెలుసా? ఎన్ని ప్రవాహాలు నీ మీదకి వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది నేరం మోపినా, ఎంతమంది నోటుకొచ్చినట్టు దూషించినా, ఎంతమంది నిన్ను కృంగదీయాలని ప్రయత్నించినా, ఎంతమంది నీ గురించి మాట్లాడినా, ముత్తుకూరు ఏకమై ఒకటై హల్లు చెప్పాలి గట్టిగా. నీకు విరోధంగా నోరు తెరిచినా చెప్పాలి గట్టిగా. ఇక మేట నా దేవుడు ఒక కథలని రాయిగా మార్చబోతున్నాడు. కథలని రాయే, కథలని రాయే, కథలని రాయే, కథలని రాయే. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. యోబు నీ బిడ్డ చచ్చిపోయారు, కదల్లా యోబు. యోబు నీ ఇల్లు కూలిపోయింది, కదల్లా యోబు. యోబు నీ ఆస్తిని తీసుకెళ్ళిపోయారు, కదల్లా యోబు. యోబు నీ భార్య వెళ్ళిపోయింది, కదల్లా యోబు. నీకు ఎయిడ్స్ అంట, కదల్లా. సో నిలబడ్డాడు, చెప్పలు గట్టిగా నిలబడ్డాడు. ఇక మీద ఏది వినబడినా, ఏది కనబడినా, ఏది చుట్టుముట్టినా, ఏది మీదకి వచ్చినా, ఏది మనం కమ్ముకున్నా మనం కదలమంతే, కదలమంతే, కదలమంతే. దేవునికి ఉద్దేశం అని తెలుసా? నేను ఎందుకు రాయిగా మార్చాలని దేవుడు కోరుకుంటాడంటే నువ్వు కదలకూడదు, ఇంకా నువ్వు కదలకూడదు, ఇంకైతే నువ్వు కదలకూడదు, అంతే. నువ్వు కలవరపడకూడదు, భయపడకూడదు, కృంగిపోకూడదు, కన్నీళ్ళు కార్చకూడదు.
చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేవుని స్తోత్రం కలిగాక. బైబిల్ ఏమని తెలుసా? హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడా? డేట్ ఫిక్స్ చేశాడు, ఉరికమ్మాన్ని సిద్ధపరిచాడు, ఉరితాడు కూడా కట్టేశాడు. హలో చెప్పాలి గట్టిగా. ఇప్పుడు గమనించండి, వీడేమనుకో, హామాను మొర్దెకైని వాడు నా కాళ్ళ మీద పడతాడు, వాడు నన్ను చూసి భయపడతాడు, నన్ను చూసి కలవరపడిపోతాడు, నా దగ్గరికి వచ్చి ఆడేస్తాడు, బతిలాడుకుంటాడు అని అనుకున్నాడు. తీరా వాడు రాజా కోటలో నుంచి బయటకు వస్తున్నాడు. ఎవరు? హామాను గాడు. మొర్దెకై ఉన్నాడు, వాచ్మెన్ కదా, రాజగుమ్మం దగ్గర ఉన్నాడు. ఈ రాజగుమ్మం దగ్గర కూర్చున్న ఈ మొర్దెకై వాడు వస్తుంటే వాడు చూసి కదల్లా, వాడికి కలవరం వేసింది. ఏయ్, నన్ను చూసి వీడు భయపడలేదే, నా దగ్గరికి వచ్చి బతిలాడలేదే, ఇదేంట్రయ్యాడో కదలట్లేదో, కలవరపడలేదని వాడికి కలవరం కలిగింది. ఇక మించి నేను అంటాను, ఏ శత్రువు ఏ మనుషుడిని కలవరపరిచాడో కదిలించాడో వాడిని కలవరపరచబోతున్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నీకు వచ్చింది తెలుసా? బైబిల్లో యోబు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ యోబు గురించి కొంతమంది బుక్ రాశారు. ఏమి రాశారు తెలుసా? ఈ యోబు అనేవాడు మంచోడు అయితే వాడు ఇల్లు కూలిపోద్ది, వాడు ఎన్ని కొంపలు కూల్చాడో అందుకని వాడి కొంప. యోబు అనేవాడు ఎంత దుర్మార్గుడు, కాకపోతే ఒక బిడ్డ కూడా బతకకుండా అందరూ చచ్చిపోయారు, కాబట్టి వీడు ఎంతోమంది జీవితాలు పాడు చేశాడు. యోబు అనేవాడి భార్య వెళ్ళిపోయిందంటే వీడు ఎంత వ్యభిచారో అని వాళ్ళు ఒక బుక్ తయారు చేశారు. రమ్మని చెప్పాలి, బైబిల్లో ఉంది విషయం. బుక్ తయారు చేస్తే ఆ బుక్ను మొట్టమొదటి ఎవరికి ఇచ్చారు? యోబుకి ఇచ్చారు. ఎవరో ఏదో ఒక మాట అంటే మనం కురింగిపోతాం మనం, కానీ యోబు గురించి యాంటీగా చెడ్డగా రాసిన పుస్తకాన్ని స్నేహితులు మొట్టమొదటి ఎవరికి ఇచ్చారు? యోబుకి ఇచ్చారు. ఇదిగో ప్రజెంటేషన్, యోబు బుక్ తీసుకున్నాం, దానిలో ఏమో అంత బ్యాడ్గా ఉందని సార్. ఇప్పుడు ఆ బుక్ చూడగానే యోబు ఏం చేయాలా? కదలాలా, కలవరపడాలా, కానీ కలవరపడాలా, కదల్లా. దాన్ని ఏం చేశాడు తెలుసా? భుజాల మీద పెట్టుకున్నాడు. ఆ తర్వాత నెత్తి మీద కిరీటంగా పెట్టాడు. ఏమని చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి. హల్లు చెప్పాలి గట్టిగా. వాళ్ళు రాసిన బుక్ ని యోబు ఏం చేశాడు? ఇది నా కిరీటం అని చెప్పేసి నెత్తి మీద పెట్టుకున్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డల కథల్లా యోబు. అమ్మని చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి నా దేవుడు నేను కదలకుండా చేయడం కోసమే నేను రాయిగా మార్చుకోవాలి. చెప్పాలి గట్టిగా. మొట్టమొదటిగా నీ బ్రతుకు బాటలో జీవిత యాత్రలో ఎదురైన శత్రువు ఎవడైనా సరే వాడిని పడగొట్టడానికి నేను రాయిగా మార్చబోతున్నా. రెండోదిగా శత్రువు ఎన్ని భయంకరమైనటువంటి సునామీలు వచ్చినా నువ్వు కదలకుండా కోసం రాయిగా మార్చబోతున్నా. మూడోదిగా ఆయన నామాన్ని ప్రకటించి ప్రార్థించి ఆరాధించే కేకలేసి ఒక రాయిగా దేవుడిని చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎంత అగ్ని మన మీద దిగద్దో అంతగా దేవుడు మన రాయిగా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలిగా. ఎన్నిరాలు చెప్పాను? మొట్టమొదటిగా శత్రువుని కూల్చిన రాయి, రెండోది కేకలేసిన రాయి, మూడోది కదలని రాయి. చెప్పాలి, కదలని రాయి. హల్లెలూయా. నాలుగోదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు నేను రాయిగా మార్చిపోతాను తెలుసా? దేవుని స్తోత్రం. నా వైపు చూడు. ఇల్లు కట్టువారు అనండి ఒకసారి. నిషేధించిన రాయిని మూలకు తలరాని చేశారు. ఆమేన్. అందరూ చెప్పాలి మాట. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిని దేవుడు మూలకు తలరాయి. ఇప్పుడు ఏంటాను, మన శరీరంలో తల ఎక్కడుంది? తల ఎక్కడుంది? కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? డౌటా మీకు? ఎక్కడ చేతులు ఎక్కడ? ఎక్కడ ఎక్కడ? తల ఎక్కడ ఉంది? పైన ఉందా కింద ఉందా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రాయిని కాళ్ళ రాయి చేశాడా తలరాయి చేశాడా? బైబిల్ దుర్దేశకంలో ఏముంది? నువ్వు తలగా ఉంటావు అన్న, నువ్వు పైవాడిగా ఉంటావు, చెప్పాలి తోగ్గా ఉండవు, కింద వాడిగా ఉండవు. అమ్మాయి చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నాసే చూడు, యోసేపు గుంట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? గుంట్లో ఉన్నాడు. యోసేపు అన్నలు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారు? రే యోసేపు, నీ ప్లేస్ అది, మేము ఎక్కడున్నావు చూడు, పైన ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు? కింద ఉన్నావు. దీని స్తోత్రం. మరి దేవుడు ఏమన్నాడు? యోసేపు, ఏదో ఒక రోజు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గుంట్లో కొద్దిసేపే యోసేపు అన్నాడు, అంతే, కొద్దిసేపే. ఆ తర్వాత కళ్ళ ద్వారా మాట్లాడిన దేవుడు యోసేపుని ఆ గుంతలో నుంచి పైకి లేవనెత్తి సింహాసనం మీద పైవాడిగా ఎటు చూసినట్టు ఎటు చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు. తెలుసా నీకు వచ్చింది తెలుసా? కొన్ని సార్లు దేవుడు మనల్ని గుంతలో తీసుకొస్తాడు. ఎక్కడ తీసుకొస్తాడు? తగ్గిస్తాడు ఆయన మనల్ని.
అది మామూలు గుంత కాదు. ఏం గుంత చెప్పండి? నీళ్లు లేని ఒడ్డి గుంట. గమనించండి, ఎందుకు తీసుకొచ్చాడు యోసేపుని గుంతలోకి? దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? మిమ్మల్ని ధైర్యపరచడం కోసం చెప్తాను. యోసేపుని గురించి దేవుడు ఏమన్నాడంటే ఫలించాడు కొమ్మ అన్నాడు. చెప్పండి, కొమ్మ అనండి. కొమ్మ, ఒక కొమ్మ ఫలించాలి, అది మహావృక్షం కావాలంటే ఆ కొమ్మ ఎక్కడికి రావాలి? మొట్టమొదటిగా చెప్పాలి. నేను గుంటలోకి పోనంటే, నేను పైన ఉంటానంటే ఎండిపోద్ది. అది మహావృక్షంగా మారాలంటే అది ఎక్కడ రావాలా? అందుకే దేవుడు నిన్ను గుంతలో తీసుకొచ్చాడు. నేనంటాను, వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు, రే నువ్వు కింద ఉన్నావు, మేము పైన ఉన్నామని. అయితే పైవాడు ఏం చేశాడు తెలుసా? యోసేపుని తలరాయిగా మార్చాడు. తలరాయిగా మార్చాడు దేవుడు. ఇది మొదలుకొని నిన్ను తలగా మార్చబోతున్నాడు. చెప్పండి, తలగా మార్చబోతున్నాడు. తలరాయి అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? నా సజుడు, తలరాయి అంటే అర్థం ఏంటంటే, ముత్తుకూరులో తలకాయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నెల్లూరులో తలకాయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తలకాయలు అంటే పుర్రు ఉండదు కానీ బుర్ర ఉండదు. ఏముండదు చెప్పాలా? పుర్రు ఉంది కానీ బుర్ర, తలకాయలే చాలా మందికి. అంటే ఈ తలలు ఉంటాయి కానీ లోపల ఏముండదు, సరుకు ఉండదు అనమాట. తెలుసు. ఇప్పుడు తలరాయి అంటే అర్థం ఏంటంటే, అనేకులకి దేవుడిని తలగా మార్చిపోతాడు. అంటే అనేకులకి ఆలోచన ఇచ్చే ఒక రాయిగా, అనేకులకి సలహాలు ఇచ్చే ఒక రాయిగా, అనేకుల్ని నడిపించే ఒక రాయిగా, అనేకులకి మార్గనిర్దేశం చేసే ఒక రాయిగా దేవుడిని మార్చాడు. ఒక ఆలోచనకర్తగా దేవుడిని మార్చాడు. ఒక ఆలోచనకర్తగా దేవుడిని మార్చాడు. ఆలోచన చేత అనేకులు దేవుడు నడిపించబోతున్నాడు. అయ్యా, మంచి ఆలోచన ఇచ్చావయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా, నా బిడ్డ బాగుపడ్డాడయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా, నా కుటుంబం కట్టబడిందయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా, నా సమస్య నుంచి నేను బయటపడ్డానయ్యా. అమాన్ చెప్పాలి గట్టిగా. తలరాయి అన్న ఒకసారి, తలరాయి. ఈ తలకాయలు అందరికీ నేను తలగా దేవుడు మార్చుతున్నాడు. అంటే ఆలోచనకర్తగా దేవుడిని మార్చబోతున్నాడు. అనేకులకి ఆలోచన చెప్పేవాడిగా నేను మార్చబోతున్నాడు. మొట్టమొదటిగా శత్రువును కోర్చరాయిగా, రెండోదిగా ఆయన ప్రేమను ప్రకటించే కేకలు వేసే రాయిగా, మూడోదిగా ఎన్ని యోర్దాలు, ఎన్ని ప్రవాహాలు, ఎన్ని సునామీల మీదకి వచ్చిన కథలని రాయిగా, నాలుగోదిగా అనేకులకి ఆలోచన ఇచ్చే తలరాయిగా దేవుడిని మార్చబోతున్నాడు. ఇప్పుడు చూడండి, యోసేపుని తలరాయి చేశాడు దేవుడు. మరి ఆ యోసేపు ఏం చేశాడు? రాజుగారికి, నాయన ఆ కలబావి ఇది నాయన, దాని అర్థం ఇంక వేరే ఏం లేదు నాయన అని ఆలోచన చెప్పాడు. ఇతనిచ్చిన ఆలోచించి అతను రాజు చేశాడు. ఏమైంది? దేశం బాగుపడింది. ఏమని చెప్పాలి గట్టిగా? కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ అందరితో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీద నుంచి మనం సీమోళ్ళం కాదు, మనం చెప్పాలి కదా. ఎవరు చెప్పండి? కేఫా అనండి ఒకసారి. అందరూ ఒకసారి చేతులు పైకి చెప్పండి. యేసయ్యా, నన్ను కేఫాగా మార్చు, నన్ను ఒక రాయిగా మార్చు. శత్రువుని పడగొట్టాలయ్యా, కేకలు వేయాలయ్యా, ఎన్ని సునామీలు వచ్చిన కదలకూడదయ్యా, అనేకులకి ఆలోచన ఇచ్చే తలరాయిగా నేను ఉండాలయ్యా. నన్ను కేఫాగా మార్చు, నన్ను రాయిగా మార్చు ప్రభు. హల్లెలూయా. సరే, చివరికి ఒక మాట చెప్తాను, ఐదో మాట. మొదటి పేతురు రాసిన పత్రికలో ఉంది మాట. ఏముంది తెలుసా? మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి అనండి ఒకసారి. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడచ్చు. దాని అర్థం ఏంటి? మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడచ్చు. ఇది అర్థం ఏంటంటే, ముత్తుకూరులో మందిరం ఉంది, ఆ మందిరంలో చాలా రాళ్ళు ఉన్నాయి. నెల్లూరులో మందిరం ఉంది, చాలా రాళ్ళు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్ని మందిరాలు ఉన్నాయో ఆ అన్ని మందిరాల నుంచి నా దేవుడు సజీవమైన రాళ్ళని కొన్నిటి తీసుకుంటాడు. ఏ రాళ్ళు చెప్పండి? సజీవమైన రాళ్ళని. ఆ రాళ్లతో ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతున్నాడు దేవుడు. అమ్మని చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఈ మందిరం పేరు సార్వత్రికపు మందిరం. రేపు రాకళ్ళు ఎత్తపడేది ఈ మందిరమే. చెప్పాలి, రాకళ్ళు ఎత్తపడేది ఈ మందిరమే. సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుచున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవరి దినాల్లో ఆయా మందిరాల్లో ఉన్న రాళ్ళన్నింటినీ, అంటే అన్ని రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళన్నింటినీ ఏరుకొని ఆయన ఒక మందిరాన్ని కడుతున్నాడు. అక్కడ మందిరం పూర్తవగానే ఈ మందిరం పైకి వెళ్ళిపోతుంది. కట్టి ముగించగానే పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్న ఈ ఆత్మ ముందు ఈ మందిరం రేపు ఎత్తబడబోతుంది. ఒక్క మాట చెప్పాలంటే, ఎందుకు నా దేవుడిని రాయిగా మారుస్తున్నాడు తెలుసా?
దేవుని స్తోత్రం కలిగి ఆ మందిరంలో ఉండాలి. ఏ మందిరంలో చెప్పండి? ఎత్తబడే ఆ గుంపులో, ఎత్తబడే ఆ శేషములో, ఎత్తబడే ఆ సంఘములో, ఎత్తబడే ఆ మందిరంలో నువ్వు ఉండాలా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అన్ని రాళ్ళుగా ఎత్తబడేది మరే రాయి చెప్పండి? సజీవమైన రాయి మాత్రం రేపు ఆత్మ సంబంధమైన మందిరంగా మార్చబడి అది ఎత్తబడబోతుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఫైనల్ గా చెప్పాలంటే ఈ రాయి ఏ రాయి అంటే మహిమలో ఆయన ఎదుట మొదటి రాయి శత్రువుని పడగొట్టిన రాయి, రెండో రాయి కేకలేసిన రాయి, మూడోదిగా కదలని రాయి, నాలుగోది ఏం చెప్పాను? అనేకులకు ఆలోచన ఇచ్చే తలరాయిగా దేవుడు నిన్ను మార్చిపోతాడు. ఐదోదిగా మహిమలో ఆయన ఎదుట నిలబెట్టబోతాడు. హల్లెలూయా చెప్పాలి గట్టి, చెప్పండి. ఇక మీద నుంచి నీ పేరేం పేరు నాకు తెలియదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కేఫాగా మారాలి, రాయిగా మారాలి. ఈ రాత్రి దేవుని యొక్క సంకల్పం 2020 సంవత్సరంలో ఈ రాళ్ళ ఈ మట్టి ముద్దలన్నీ రాళ్ళుగా మారిపోవాలి. ఈ మట్టి ముద్దలు రాళ్ళుగా మారిపోవాలి. శత్రువు కూలిపోవాలా, కేకలు వినబడాలా, కదలకూడదు. అనేకుడికి ఆలోచించే తలరాళ్ళుగా మారాలి. ఓ రాకల్లో ఎత్తబడే రాళ్ళుగా మనం మారాలి. ఆమె చెప్పండి హల్లెలూయా చెప్పాలి గట్టి హల్లెలూయా. పేతురుని దేవుడు ఆ బలహీనుడిని ఆ సీమోని ఎప్పుడు రాయిగా మార్చాడంటే మేడగదిలో. చెప్పండి ఎక్కడ? మేడగదిలో. చెప్పాలి మేడగదిలో, మేడగదిలో. ఇప్పుడు మిమ్మల్ని కూడా రాళ్ళుగా మారుస్తాడు. గదిలేకిరా కింద గది కాదు, గ్రౌండ్ ఫ్లోర్ కాదు, మరే గది చెప్పండి? మేడగది. హలో చెప్పండి మేడగది. చెప్పాలి మేడగది. నేను అంటాను మిద్ది మీదకి వెళ్ళాలంటే ఇప్పుడు అక్కగారు ఉన్నారు, పైన ఉన్నారు, అక్కడికి వెళ్ళాలంటే ఏమున్నాయి చెప్పండి? మెట్లు ఉన్నాయి. చెడు ఏమున్నాయి? మెట్లు ఉన్నాయి. హల్లు చెప్పాలి గట్టిగా. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ గదిలోకి వెళ్ళాల. ఎవరైతే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ గదిలోకి వెళ్తారో వాళ్ళ మీదకి అగ్ని రాబోతుంది. వాళ్ళ దేవుడు రాళ్ళుగా మార్చబోతుంది. ఏంటి ఆ మెట్లు? చాలా ఉండే, నేను చెప్పను. 3 మెట్లు చెప్తాను. హల్లు చెప్పాలి గట్టిగా. మొట్టమొదటిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం కలిగాక చెప్పు గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు. మొదటి మెట్టు ఫస్ట్ స్టెప్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చెప్పాలి గట్టిగా. ఆ పరిశుద్ధాత్మ అగ్ని కొరకనేటువంటి ఒక దాహం నీలో కలగాల, ఒక దప్పిక నీలో కలగాల, ఒక ఆకలి నీలో పుట్టాలా, నీలో రగులు కావాలా. నీకేం కావాలా? అగ్ని కావాలా, మోషానికేం కావాలా? మహిమ కావాలా, దావీదునికేం కావాలా? మందిరం కావాలా, యాకోబునికేం కావాలా? జ్యేష్ఠత్వం కావాలా. ఈ రాత్రి ఆ తపన మీలో ఉండాలా. చెప్పాలి గట్టిగా. మొదటి మెట్టు అగ్ని మీ మీద కావాలన్నా, మీరు మండాలన్నా, మట్టి ముద్దలమైన మనం రాళ్ళుగా మారాలన్నా. మొదటి పెట్టు చెప్పాలి గట్టిగా. ఆశ చెప్పండి ఒకసారి. ఆశ. హల్లెలూయా. రెండో మెట్టు దేవుని స్తోత్రం కలిగాక చెప్పంటారా? దేవుని స్తోత్రం కలిగాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా కనిపెట్టాలి. ఏం చేయాలా? కనిపెట్టాలా. దేవుని స్తోత్రంలో మనం కదలకూడదు. గంటలు రోజులు అని స్థలంలో కూర్చొని మనం కనిపెట్టాలా. హల్లు చెప్పాలి గట్టిగా. మూడోదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం మనం ఎండాలా. మనం ఎండాలా. ఎండడం అంటే అర్థం ఏంటి? కడుపు కాలాలి. దేవుని స్తోత్రం కడుపు కాలాలా. ఉపవాసాలు ఉండాలా. దేవుని స్తోత్రం కలిగాక ఉపవాసాలు ఆయన శైలిలో మనం మొరపెట్టాలా. ఎప్పుడైతే నేను అంటానో ఆశ నీలో కలుగుతుందో, ఆయన శైలిలో నువ్వు కనిపెడతావో, మూడోదిగా నువ్వు ఎండతావో, అగ్ని రాబోతుంది. మిమ్మల్ని రాళ్ళుగా మార్చిపోతుంది. 2020 సంవత్సరంలో శత్రువు పడిపోతున్నాడు. చూడు మందసాన్ని తీసుకుని వెళ్ళి దాగోన్ దేవత గుళ్ళు పెట్టారు. ఎక్కడ పెట్టారు? తెల్లవారు లోపల పోయి చూసే లోపల ఆ మనస్సు ముందు ఆ దేవత బోర్ల పడిపోయింది. ఈ ముత్తుకూరులో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, ఎన్ని శక్తులు ఉన్నాయో, ఎన్ని గ్రామ దేవతలు ఉన్నాయో, అవి బోర్ల పడుతుంది. దేవుడి రాజ్యం స్థాపించబడి గాక, ఆయన మహిమ ఈ ముత్తుకూరుని కమ్ముకుని గాక. రాళ్ళుగా మారాలా. మీరు రాళ్ళుగా మారాలా. గట్టిగా చెప్పగొట్టు. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. ప్రత్యేకమైన జనముగా దేవుని సాక్ష్యముగా. ప్రత్యేకమైన జనముగా దేవుని సాక్ష్యం. The fire of the Holy Spirit. Hallelujah, hallelujah, hallelujah.
రాళ్ళుగా మార్చాయి, రాళ్ళుగా మార్చాయా. శత్రుని పడగొట్టాలయ్యా, కేకలయ్యాలయ్యా, నిలబడాలయ్యా. తలరాయిగా మేము ఉండాలయ్యా, అనేక తలగా ఉండాలయ్యా మేము. అయ్యా ఆత్మ సంబంధమైన మందిరంలో మేము ఉండాలయ్యా, ఎత్తబడే సంఘంలో మేము ఉండాలయ్యా, బైబిల్ మేము నిలబడాలయ్యా. అయ్యా రాళ్ళుగా మార్చాయా. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించి తల ఆకాశం చూస్తారు. ఒక బలమైన ఆశ రాత్రి తెలుసు, ఒక కనిపెట్టే అనుభవం తెలుసు, ఒక ఖాళీ అనుభవం తెలుసు. నీ జీవితంలో కలగాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో వర్షం వస్తే హల్లెలూయా ఒక స్థిరమైన రాయి. దేవుడు నిన్ను మార్చును గాక, నిన్ను మార్చును గాక, నిన్ను మార్చును గాక. స్తోత్రం చెప్పండి తల్లి. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు నాయనా అయ్యా మీ దాసుని నిలబెట్టుకొని ప్రభా మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదిగో నా తండ్రి సీమోను అంటే ప్రభా కదిలేవాడుగా నా తండ్రి, ఇదిగోనైనా ప్రభా నా తండ్రి ఆలోచనలు నిలకలేని వాడిగా ఉన్నప్పుడు ప్రభా నువ్వు కేఫాగా మార్చిన దేవుడు నా తండ్రి, రాయిగా మార్చిన దేవుడు నా తండ్రి. శత్రువును కూల్చే రాయిగా మారుస్తున్నారు ప్రభా, సువార్త ప్రకటించే రాయిగా మీరు మారుస్తున్నారు ప్రభా. మూడోదిగా నా తండ్రి ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని శోధనలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని నిందలు వచ్చినా నీ కొరకు నిలబడి ఒక సజీవమైన రాయిగా మీరు మారుస్తున్నారు. నాలుగోదిగా ప్రభా అదిగో నా తండ్రి నా తండ్రి తలరాయిగా మారుస్తామని చెప్పిన యేసయ్య నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి. మట్టి ముద్దులను ప్రభా నా తండ్రి నువ్వు రాయిగా మార్చిన ఆయన నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ హృదయములు నా తండ్రి నీ కార్యాన్ని జరిగించమని ఇదిగో నేను నశించిపోతున్న ఆత్మ కొరకు నా తండ్రి, ఇదిగో నేను కేకలేసే వారికి మీరు మార్చండి అయ్యా. శురువాత్రం ప్రకటించే బిడ్డగా మీరు మార్చండి అయ్యా. నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రార్థించే బిడ్డగా మీరు మార్చండి అయ్యా. లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఇదిగోనైనా ఆత్మ సంబంధమైన మందిరంగా నా తండ్రి కట్టబడాలి ప్రభా. నా తండ్రి నీ రాకడ మేము ఉండాలి నా తండ్రి. నాయన ప్రభా మాలో అగ్ని కలగాలని ఆసక్తి మాలో కలిగించిన ఆయన ఆసక్తి లేకుండా ఎంతో మంది చల్లారిపోతున్నారు ప్రభా. ఆ దాహము లేదయ్యా, ఆ ఆశ లేదయ్యా. ఈ దినమునైనా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ఆ మాటను బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆసక్తి కలిగిన తండ్రి నడుచుకున్న ప్రభుని దయచేయండి, కనిపెట్టే ప్రభుని దయచేయండి. ఉపవాసముని కడుపును మార్చుకొని ఈ అగ్ని అభిషేకాన్ని పొందుకుని ప్రభుని దయచేయండి. ఈ ముత్తుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన కూడికి నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం విని ఉన్నారు నా తండ్రి వాళ్ళ జీవితంలో కలవరాలు తీసేయండి, నిందలు తీసేయండి, అవమానాలు తీసేసి నా తండ్రి నువ్వు ఘనతగా మార్చండి. యోసేపు నా తండ్రి ఫలించే కొమ్మగా మీరు మార్చిన దేవుడు నా తండ్రి. ఎక్కడ అవమానించబడ్డాడు, ఎక్కడ తలదించాడు అక్కడ లేవనెత్తిన దేవుడిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుని అదేవిధంగా ఇదిగోనైనా ప్రభు వాసన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎట్లా ప్రేమించిన తండ్రి ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన కుడిని బట్టి స్తోత్రాలు ఇచ్చిన పెద్దలు జ్ఞాపకం చేసుకోండి. కుడి వచ్చిన ఇట్లందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి, దీవించమని అడుగుతూ యేసునామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఇదిగో ప్రభు నైనా అన్నాడు ప్రభు ఎరితిగా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రభు కేఫంగా మార్చు దేవుడు అయ్యా. నిలువెత్తని స్థితిలో నిలకడగా బతుకుతున్నారు మనిషిని ప్రభు అయ్యా. కథని వాడిగా మీరు మార్చిన రీతిగా ప్రభు అయ్యా తండ్రి నైనా ఎంతకాల అభిషేకముతో పరిశుద్ధాత్మ అగ్నితో ప్రభు మార్చడానికి స్తోత్రం అయ్యా. రాళ్ళుగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా.
ఇదిగో శత్రువును కూల్చే రాయిగా ప్రభు, అయ్యా ఇదిగో దావీదుని వాడుకున్నావు ప్రభు నాయనా, ఎదురవుతున్న శత్రువుతో పోరాడే ప్రభు నాయనా, విజయాన్ని పొందుటకు ప్రభు నాయనా రాళ్ళుగా ఇదిగో ప్రభు నాయనా యేసయ్యా, అయ్యా నీవే దేవుడు అయ్యా, అయ్యా ఇదిగో నీవే మార్గము, నీవే సత్యము, అయ్యా నిజమైన దేవుడు ప్రభు, దేవుడు ప్రభు లేడయ్యా, నీవు పరిశుద్ధ దేవుడు లేడు ప్రభు నాయనా, అయ్యా ఇదిగో రాళ్ళు కేకలు వేస్తాయి, అయ్యా నీవే దేవుడు అని ప్రకటించుటకు, అయ్యా అంత్యకాలంలో నీ మాటలను ప్రచురించుటకు నిలకడగా మీరు నిలబెట్టిన ప్రభు, యోధను నిధులు యాజకులు స్థాపించిన రాళ్ళు నిలకడగా అయ్యా తండ్రి నీ రాకడ పర్యాంతరం వరకు ప్రభు వచ్చినా ఏమన్నా లేకపోయినా ఆయా కథలని రాళ్ళగా స్థిరమైన పునాదులుగా ఇదిగో ప్రభు నైనా యోసేపుని ఈ రీతిగా ప్రభు నైనా సలహించిన చోట అయ్యా అనేకులకు మాదిరికరముగా అనేకులకు ప్రయోజనకరముగా యోసేపు మాటలు లక్ష్య పెట్టి నిలబెట్టి కనబడి అయ్యా ఇదిగో తలని రాయిగానే బిడ్డలు నిలిచండి, అనేకులకు ఆశీర్వాదకరముగా ఆలోచనలకు దీవెనకరముగా అయ్యా ఇదిగో మహిమల్లో ప్రభునైనా నీ చెంత చేర్చబడుటకు ఒక ఆత్మ సంబంధమైన మందిరములుగా అయ్యా సజీవమైన రాళ్ళుగా ఈ అనుభవాల్లో సంగమను మమ్మల్ని స్థిరపరచండి, ఆశ ఆ కోరిక అయ్యా తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ మెట్లు మమ్మల్ని ఎక్కించుకొని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభు ఎంతమంది కదులుతున్న వారుగా ఉన్నారు ప్రభునైనా మీరు హెచ్చరించి అయ్యా తండ్రి మీరు బుద్ధి చెప్పి వాసనను మీరు జ్ఞాపకం చేసుకుంటారు అయ్యా తండ్రి నాయన, అయ్యా దీనుడు తండ్రి నాయన మీరు హెచ్చించండి ప్రభు, అయ్యా నీ పాత్రగా ప్రాంతంలో మీరు వాడుకోండి ప్రభు, స్థిరపరచండి ప్రభు, అయ్యా తండ్రి ప్రార్థన కుటుంబానికి వచ్చే ప్రతి బిడ్డను ప్రభు, అయ్యా మేళగంజి అది అనుభవంలో ప్రభు స్థిరపరచండి, అయ్యా నాడు అభిషేకించారు అని ప్రజలను ప్రభు అపోస్తులను అయ్యా ఈ రోజు ప్రజలను అభిషేకించడానికి మీరు ఆశపడుతున్నాం ప్రభు, అభిషేకించు అయ్యా తండ్రి నింపు ప్రభు, అయ్యా ఈ ప్రార్థన కుటుంబం జయప్రదంగా జరుగుతుంది తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన మా గొప్ప దేవుడా వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ప్రతి మాటను బట్టి స్తోత్రం అయ్యా, నాయన మట్టిని నాయన తండ్రి రాయిగా మార్చే దేవుడు అయ్యా, సీమోనుని కేఫాగా మార్చిన దేవుడు మమ్మల్ని కూడా నాయన తండ్రి రాయిగా మార్చమని, శత్రువును కూల్చే రాయిలుగా అయ్యా నాయన తండ్రి ప్రభు ఎక్కడ కదిలిపోకుండా ఉండే రాయిగా మమ్మల్ని అయ్యా నాయన కేకలు వేసే రాయిగా తలకు మూల రాయిగా మారుస్తాయి, ఆలోచన చెప్పే రాయిగా మహిమలో నాయన తండ్రి నిలబడే రాయిగా అయ్యా, మేడగది అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించాలి అయ్యా నాయన, ఆసక్తి మాలో పుట్టించండి, కనిపెట్టు అనుభవం మాలో కలిగించండి అయ్యా, అయ్యా ఎండాలయ్యా మా కొడుకులు ఉపవాసం ఉండి నాయన నీ ముఖ దర్శనం మేము చేసుకోవాలి, అభిషేకమును మేము పొందుకోవాలి, నీకు స్తోత్రములు తండ్రి నీకు వందనాలయ్యా, మీరు మాట్లాడే ప్రతి మాట కొరకు స్తోత్రములు, ఇంకా మీ దాసుని ఆరోగ్యం ఇచ్చి బలపరిచి అభిషేకించి వాడుకొని మనం ప్రాధేయపడుతున్నాం, వెళుతున్న మార్గములో తోడుగా ఉండి క్షేమాన్ని కలగ చేయండి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ ప్రార్థన మాకును మా కుటుంబానికి ఎక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకును నాయన దైవ సేవకునికి నాయన ఆశీర్వాదకరంగా మార్చమని ప్రాధేయపడుతున్నాం. మమ్మల్ని అందరినీ నాయన ఒక బలమైన రాయిలుగా మార్చమని యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. అలిసిపోకూడదు, అయ్యా అయ్యా మంచి దేవుడా, హల్లెలూయా స్తోత్రం మార్పు లేనివాడా, మారని వాడా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి బలహీనం ప్రభు మమ్మల్ని ప్రేమించావు, మాట్లాడావు, ఇక మీద నీ పేరు కేఫా నన్ను రాయిగా నిన్ను మారుస్తున్నాను నైనా నీకు మమ్మల్ని రాళ్ళుగా మార్చుతుంది, శత్రువుని పడగొట్టే రాళ్ళుగా నీ ప్రేమను ప్రకటించి కదలని రాళ్ళుగా రాళ్ళుగా మహిమలో నిలబడే రాళ్ళుగా మమ్మల్ని మార్చున్నాయి. నీ అగ్ని ప్రతి ఒక్కరు మండించును గాక, ప్రతి ఒక్కరు రగులుకును గాక, నీ అగ్ని ప్రతి ఒక్కరు రాళ్ళుగా మార్చును
ఏలీయా ప్రార్థించినప్పుడు కర్మెల మీద దిగిన అగ్ని, మేడ మీద దిగిన అగ్ని, బలిపీఠం మీద దిగిన అగ్ని ఈ ప్రజల మీద ఓపెన్ ద హెవెన్స్. ఒక రాయిగా స్థిరపరచాయి, ఆరోగ్యమే అభిషేకించు, బిడ్డల రాళ్ళుగా మార్చు, కేకలు వేయాలయ్యా నశించిపోతుంది ఆత్మల కోసం. తండ్రి అయ్యా చిన్న తమ్ముడు జ్ఞాపకం చేసుకోండి, చెల్లిని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, రాళ్ళుగా మార్చున్నాయి. చెల్లి కుటుంబంలో ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, రాళ్ళుగా మార్చున్నాయి. ఈ ప్రార్థన కుటుంబం చేసిన ప్రతి ఒక్కరిని కూడా రాళ్ళుగా మీరు మార్చండి. మరోసారి నాయన తండ్రి నీకు వందనాలు. ఈ సేవకులు కూడా మీరు బలపరచండి. నాయన వీడియో చేస్తున్న మా తమ్ముడు కూడా మీరు బలపరచండి. ఈ యొక్క గాస్పల్ టీమ్ ను ప్రభువు ఆశీర్వదించండి. సజీవమైన రాళ్ళుగా మీరు మార్చండి. ప్రభువు భూలోకంలో తలకనం చేసే అభిషేకం మహిమగిలిన పాత్ర మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. రాత్రి జరిగిన ఈ ప్రార్థన కోవడం ద్వారా గనుడ ఘనమైన నీ కార్యాలు స్థలంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనందరికీ ఆయన రాకడ వరకు విశేషంగా ప్రియమైన బిడ్డలకి నా దేవుడు తోడైన